రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐసీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కేసు విచారణ సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టించినట్లు తెలియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది? ఇప్పుడు వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకు ఎందుకు? నాకు కావాలి డ్రైవేషన్ లేదు కాబట్టి నేను చేసుకోని అంతే. గలీజ్, చాలా గలీజ్. నేను ఇప్పుడే వస్తా. అంటే మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. సరే, అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతే ఓకే. మీకు మీ బ్రతుకును చూసుకో, నీకు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ నేను ఎలా అయితే కార్ప్స్ తో నేనున్నానో మీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. హలో, రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది? ఇప్పుడు వస్తా అంటే ఏం చేస్తారు? ఈ కేసులో మస్తాన్ సాయి అరెస్టు తర్వాత ఆడియో టేపుల లీకులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో ఆడియో టేపులో ఒక్కో విషయం ఉండటంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. తాజాగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బదిలీ కావడం వీటి ప్రభావమేనని వినిపిస్తోంది. మస్తాన్ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో నగ్న వీడియోలు, ఫోటోలతో పాటు ఆడియో క్లిప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నార్సింగ్ డీఐ శ్రీనివాస్తో లావణ్యదిగా చెబుతున్న సంభాషణ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అయింది.